షేర్లింగంపల్లి డివిజన్లో గల గోపీనగర్, అంబేద్కర్ నగర్లో జన చైతన్య అసోసియేషన్ సమక్షంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా స్థానిక పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ మేలు జరగాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. అంబేద్కర్ భవనంను అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ చాలా కాలనీలలో కమ్యూనిటీ హాళ్లు లేవని, కానీ మన ప్రియతమ నాయకులు ఎల్లవేళలా ప్రజల్లో ఉండే సేవకుడు రాగం నాగేందర్ యాదవ్ మరియు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ తమ సొంత ఖర్చులతో అంబేద్కర్ భవనం నిర్మించి స్థానిక ప్రజలకు అన్ని విధాల ఉపయోగపడేలా కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలై ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పసునూరి రవీందర్, జన చైతన్య ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె నరసింహ, వార్డు మెంబర్ శ్రీకళ, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, లీగల్ అడ్వైజర్ తలారి నరసింహులు, చీఫ్ అడ్వైజర్ ముసలయ్య, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, కనపురం రవీందర్, ట్రెజరర్ ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తుకారం, మెంటల్ ఆనంద్, సుధాకర్ రెడ్డి, గోపి, కుటుంబరావు, శ్యామ్ కుమార్, కృష్ణ, జనార్దన్, భాగ్యలక్ష్మి, కుమారి, కళ్యాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.